మీరు వ్యాపారం చేస్తున్నారా? మీరు తయారు చేసిన ప్రొడక్ట్ అంటే మీరు మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో, అవి మార్కెట్‌లోకి వెళ్ళిన తర్వాత కస్టమర్స్ అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం మీరిచ్చినా వారు సంతృప్తి చెందట్లేదా? ఉదాహరణకి వారు అడుగుతారు మిమ్మల్ని, ఇందులో డిఫెక్ట్ ఉందని, దీనివల్ల ఎన్విరాన్మెంట్‌కి నష్టం ఉందని, ఇలాంటి ప్రశ్నలు మీరు అడిగితే, మీరు లేదు అంతా ఓకే అని చెప్తారు. అయినా వారు నమ్మరు. వారు నమ్మేలా మీరేం సమాధానం ఇవ్వాలనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. దిస్ ఈజ్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో చివరి వరకు శ్రద్ధగా చూడండి. ఎందువల్లంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న అయితే నేను మిమ్మల్ని అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెప్తారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్లో నెక్స్ట్ వీడియోస్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. మన టాపిక్ ఏంటంటే, మీరు తయారు చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో కస్టమర్స్కి 100% నమ్మకం కలిగేలా మీరు వారికి సమాధానం ఇవ్వాలంటే వారికి నోటి మాటలు సరిపోవు. వారికి 100% ప్రూఫ్ కావాలి, సర్టిఫికేషన్ కావాలి, గవర్నమెంట్ నుంచి ఒక గ్యారంటీ కావాలి. కాబట్టి మీరు ఆ విధంగా పనిచేస్తే కస్టమర్స్కి మీరు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. తద్వారా మీ ప్రొడక్ట్స్ బాగా సేల్ అవుతాయి, మీరు మంచి బిజినెస్ చేసి బాగా గ్రో అవ్వగలుగుతారు. సో అలా జరగాలంటే మనం ఏం చేయాలి? మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ZED సర్టిఫికేషన్. ZED అంటే జీరో ఎఫెక్ట్ అండ్ జీరో డిఫెక్ట్. దీని గురించి మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఐ బటన్లో కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి. ఆల్రెడీ మనం అసలు ఈ ZED అంటే ఏంటనేది కాస్త డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. సో సింపుల్గా 2 లైన్లో తెలుసుకోవాలనుకుంటే ZED సర్టిఫికేషన్ అంటే జీరో ఎఫెక్ట్ అండ్ జీరో డిఫెక్ట్. జీరో ఎఫెక్ట్ అండ్ జీరో డిఫెక్ట్ మీ ప్రొడక్ట్కి ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేషన్ అనమాట. ఎప్పుడైతే కనుక కస్టమర్స్ మిమ్మల్ని అడుగుతారో ఏమని, ఈ ప్రోడక్ట్లో డిఫెక్ట్ ఉందా, దీనివల్ల ఎన్విరాన్మెంట్కి ఏదన్నా ఎఫెక్ట్ ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా మీరు ఆ సర్టిఫికేట్ అయితే వారికి చూపించవచ్చు. వారిని సంతృప్తి చెందేలా చేసి మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఈ ZED సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి అని, సో ఆ 2-3 ముఖ్యమైన లాభాలు ఏంటో కూడా తెలుసుకుందాం. మొట్టమొదటి లాభం ఏంటంటే మీరు కస్టమర్స్ని సాటిస్ఫై చేయొచ్చు. నెంబర్ 2 ఏంటంటే వారు సాటిస్ఫై అయ్యేలాగా ప్రభుత్వమే మీ తోడుంటుంది. ఏ విధంగా అంటే ప్రభుత్వం తన యొక్క వెబ్సైట్లో మీ ప్రోడక్ట్ ZED సర్టిఫైడ్ ప్రోడక్ట్గా మెన్షన్ చేస్తుంది అండ్ మీ క్వాలిటీ సర్టిఫికేషన్ మీకు ఇస్తుంది. మీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ సర్టిఫికేషన్ అది మీకు ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు బ్యాంక్స్ లోన్స్కి వెళ్తే కనుక ఆ ప్రాసెసింగ్ ఫీజులో డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ మీరు లోన్ తీసుకున్నప్పుడు ఏదైతే కనుక వడ్డీ ఆ లోన్ మీద పడుతుందో ఆ వడ్డీలో కూడా కన్సెషన్స్ ఉంటాయి ZED సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో. అంతేకాకుండా మీరు ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు విదేశాలకి మీ ప్రోడక్ట్ని పంపి మీరు అమ్మాలనుకుంటే కనుక దానిలో కూడా చాలా రకాల సపోర్ట్ అయితే కనుక గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ZED సర్టిఫికేషన్స్ అనేవి MSMEస్కి వస్తుంటాయి. MSME అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఉన్న ఈ ఎన్నైతే యూనిట్స్ ఉంటాయో, ఎన్నైతే బిజినెసెస్ ఉన్నాయో, మీరందరూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే కనుక డెఫినెట్గా ZED సర్టిఫికేట్ కోసం అయితే అప్లై చేయండి. తద్వారా ప్రభుత్వం మీ వెన్నంటూ ఉంటూ మన యొక్క ప్రొడక్ట్స్ని, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని డిఫెక్ట్లెస్ ప్రొడక్ట్స్గా అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఎఫెక్ట్ లేదని మనం ప్రూవ్ చేసుకుంటూ మన ప్రోడక్ట్ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసి చాలా రిలయబుల్ ప్రొడక్ట్స్గా మంచి నమ్మకం మనం పొందాలి అంటే కనుక మనందరి దగ్గర ZED సర్టిఫికేట్ ఉండాలి. కాబట్టి ఒకవేళ మీ దగ్గర లేకపోతే వెంటనే అప్లై చేయండి. ఎందుకంటే దీంట్లో 3 రకాలు ఉంటాయి, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అని. ఆ సర్టిఫికేషన్స్ లెవెల్స్ మారికొలదే మీ కంపెనీ మీద, మీ ప్రోడక్ట్స్ మీద నమ్మకం పెరుగుతూ వస్తుంది. దానికయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చులో కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఒకవేళ ఏదైనా కన్సల్టెన్సీ మీరు తీసుకుంటారు, మాకు అర్థం కావట్లేదు, ఎలా అప్లై చేయాలి, దీన్ని ఎలా పొందాలి అనే డౌట్స్ మీకుంటే ఆ కన్సల్టెన్సీ కోసం మీరు పెట్టే ఖర్చులో కూడా ప్రభుత్వం మీకు సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి వెంటనే ZED సర్టిఫికేట్ కోసం అప్లై చేయండి. మీ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ అని ప్రభుత్వం ద్వారానే ప్రపంచానికి తెలియపరచండి. ఓకే గైస్, ఒకవేళ మీరు ఒక MSME అయితే కనుక ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఇప్పుడు క్విజ్ టైంలోకి వెళ్దాం. ఈ వీడియో మీకు అర్థమైతే ఒక ప్రశ్న అడుగుతాను, దానికి కరెక్ట్ ఆన్సర్స్ వెంటనే కమెంట్లో తెలియపరచండి. మీ బిజినెస్ని ఫ్రీగా ప్రమోట్ చేసుకోండి. ప్రశ్న ఏంటంటే ZED ఫుల్ ఫామ్ ఏంటి? మళ్ళీ అడుగుతున్నా, ZED అనే ఈ ఎక్రానిమ్కి ఫుల్ ఫామ్ ఏంటో కమెంట్స్లో తెలియపరచండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్.
సత్యగమాపు.